వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేలకి ఆఫీషియల్. అండ్ రేపైతే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. సో దానికోసం షాపింగ్కి వెళ్తున్నాం. ఏం తీసుకుంటున్నానో ఈ వీడియోలో చూసేయండి. మేమైతే 10:30 అలా స్టార్ట్ అయ్యాము. అప్పుడైతే అస్సలు ట్రాఫిక్ లేదు. మేమైతే తొందరగా వెళ్ళిపోవచ్చు, షాపింగ్ చేసుకుని తొందరగా వచ్చేసేయచ్చు అని అనుకున్నాము. తర్వాత కరెక్ట్గా కొంచెం ఇంకొక స్టాపింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్, అసలు కదలలేకపోయాం. ఒక హాఫ్ అన్ అవర్ స్టక్ అయిపోయి ఆ తర్వాత షాప్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ వినాయకుడు చూసారా, విగ్రహం ఎంత బాగుందో క్యూట్గా. నెక్స్ట్ వినాయక చవితి కదా, అప్పుడు తీసుకుందాంలే అని ప్లాన్ వేసుకుని ఫస్ట్ అమ్మవారి విగ్రహం కావాల్సిన పీటలు అన్నీ తీసేసుకున్నా. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ ఇంపార్టెంట్. వెజిటేబుల్స్ కనిపించాయి. నార్మల్గా అయితే మాకు మండే, వెన్స్డే, ఫ్రైడే ఇట్లా మార్కెట్స్ పెడతారు కదా, అవి డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి మాకు వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాకు స్టోర్ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి. అండ్ ఇది కూడా అలాగే ఆటోస్లో పెట్టి అమ్ముతుంటే మేము ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాం. మంచిగా ఉన్నాయి, చూసాము, తీసుకున్నాం కూడా. అండ్ రేపు ప్లేట్స్ యూజ్ చేసిన స్టీల్ ప్లేట్స్ అట్లా తినకూడదు కాబట్టి ప్లేట్స్ అన్ని తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ అన్ని సర్దేస్తున్నారు పక్కకి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మా మమ్మీ కాకరకాయ కారం పంపించింది, అది అండ్ వంకాయ కర్రీ చేశాను. దాంతో తినేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ ఏంటంటే జుడియోకి వెళ్ళాము, బికాజ్ పండుగ ఫ్రెషర్స్ డే స్టార్ట్ అవుతోంది, ఫస్ట్ ఇయర్ కాబట్టి. సో దానికోసం డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాం. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను దాని గురించి. అండ్ నిజంగానే నాకైతే ఏం నచ్చలేదండి. ఎలా ఉందంటే అక్కడ పరిస్థితి, బిల్ ఉంది, డ్రెస్ ఏది అంటారు కదా మన్మధుడు మూవీలో నాగార్జున గారు, అలా అనిపించింది. అసలు బ్యాక్లెస్ అన్ని అలాగే ఉన్నాయి. బికాజ్ బయట అకేషన్స్ కంటే ఓకే, కాలేజ్కి అట్లా నాట్ అలౌడ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. హైదరాబాద్ లో అన్నీ అలౌడ్ లేండి, కానీ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ ఏజ్ పిల్లలకి. సో అందుకని నేనైతే పండుగ నాకేం వద్దు అని చెప్పింది. నేను ఆల్రెడీ చాలా పెయిర్స్ ఉన్నాయి ఇంట్లో, కానీ దాని సైజ్ కి కరెక్ట్ గా ఉంటుందని చెప్పి తీసుకుందాంలే అన్నట్లుగా వెళ్ళాను. సైజ్ డిఫరెన్స్ ఉంటుంది మా ఇద్దరు కొంచెం డ్రెస్సెస్. సో అక్కడైతే ఏం నచ్చలేదు. ఇంకా ఫ్లవర్స్ చూసారు కదా ఎలా కుడుతున్నాను, ఏదో పూనకం వచ్చేసింది అలా కుడుతున్నాను. నాకు ఎంత ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మాల బయట తీసుకురాదు, ఇట్లా ఫ్లవర్స్ కేజీస్, 2 kgs, 3 kgs అలా తీసుకొచ్చేసి ఇంట్లో మాకు ఎలా కావాలో అలా ఆకులు వేసి కుడితే ఇంకా బాగుంటుంది. మాకు ఆకులు దొరకలేదు ఇక్కడ, దొరికినా కానీ అంత టైం లేదు నాకైతే, ఒక్కదాన్నే చేసుకోవాలి కదా అంతా. సో అందుకని 2 kgs ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. 4-5 డోర్స్ ఉంటాయి దేవుడి దగ్గర, అంతా సరిపోతాయి మాకు. చిన్న చిన్న డోర్సే కదా, ఇంటి దగ్గరలాగా పెద్ద గడప అంటాం కదా అలా అయితే ఉండవు కాబట్టి. సో అందుకని కుడుతున్నాను. పండుగ కూడా ఉంది ఆ రోజు ఈవినింగ్, ఇంటికి వచ్చింది. సో మాట్లాడుకుంటూ అన్ని కుట్టేశాను. 1 hour అట్లా పట్టింది అంతే. అన్ని కుట్టేసి పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని కట్టేటప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నా ఐడియా తోటి ముందే కుట్టేసుకున్నాను నేనైతే. అండ్ ఈ వీడియో చూసి ఎవరైనా ఏమనుకున్నా నాకైతే పర్లేదు, ఎందుకు బయట తెచ్చుకోవచ్చు కదా ఇంత కష్టపడి కుట్టుకోవడం అది ఇది అని చెప్పి. పర్లేదండి, నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ అలా అలవాటు చేసింది. అది పిసినార్తనం అట్లా అయితే ఏం కాదు, మనీ సేవింగ్. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నా మనకి అది దేనికో దానికి యూజ్ అవుతాయి అనేది నా ఇదనమాట. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు, నేను అదే చూసాను కాబట్టి నాకు ముందు నుండి అదే తెలుసు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్లాంట్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉంటే అది మొత్తం ఫ్రంట్ సైడ్ పెట్టాలి, రేపు ముందు బోసిగా ఉంటుంది అని చెప్పి అది ఫ్రంట్ సైడ్ మార్పిస్తున్నా. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే అంత ఎండ తగలట్లేదని నాకు అనిపించి మార్పిచ్చేసాను. పండు నేను కొన్ని పెట్టాను, పెద్ద పెద్దవన్నీ, చిన్నవి ఇంకా పండు నేను పెడతాను అనేసరికి రోజెస్ అన్ని పెట్టేసి మిగిలిన పండు అట్లా అడ్జస్ట్ చేస్తుంది. తులసి కోట అయితే నిన్నే తీసుకొచ్చాను గొడవ పెట్టుకొని, మరి షార్ట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అది తెచ్చేసాను. అండ్ ఇక్కడ దేవుడు సామాన్లు ఉంటాయి కదా అన్నీ నేను క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ మనకి రేపు అమ్మవారికి ప్రసాదాలకి ఏవైతే యూజ్ అవుతాయో గారెలకి ఇట్లా శనగలు ఇవన్నీ అట్లా సోక్ చేసి పెట్టేసుకున్నా. బికాజ్ మార్నింగ్ తొందరగా బాయిల్ అయిపోతాయి. అండ్ ఏంటంటే కంది పప్పు ఇట్లాంటివి కూడా గ్యాస్ వస్తుంది అంటారు కదా, అలాంటి వాటిలో కూడా నైట్ సోక్ చేసి పెడితే దానిలో అయితే గ్యాస్ ఇవి ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి. మనం నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద కూడా ఇట్లా బాయిల్ చేసేసుకున్న పప్పు అయిపోతుంది. సో అదనమాట, నైట్ సోక్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనం పప్పు తిన్నా కూడా అంత గ్యాస్ అనిపించదు. కొంతమందికి అట్లా వస్తుంటాయి కదా, గ్యాస్ ఉంది పప్పు తింటే ఎక్కువ, ప్రోటీన్ కంటెంట్
కంటెంట్ తీసుకోవాలి కానీ గ్యాస్ వస్తుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్. ఇట్లా చెట్లన్నీ అరేంజ్ చేసేసింది పండు. నేను అవన్నీ సోక్ చేసి కొంచెం అవన్నీ తోముకొని వచ్చేసరికి వెనక్కి చూడండి అట్లా మరకలు పడిపోయాయి. దానికి ప్లేట్స్ ఉంటాయి కింద కుండీలకి, అవి తీసుకొద్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ నాకు అంతగా కుదరలేదు. ఏంటో అట్లా పెట్టేసా. ఎరువు మటుకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా. కొంచెం ఇక్కడ శాండ్ తెచ్చుకుంటాను, ఎరువు తెచ్చుకొని మిక్స్ చేసి వేస్తా. చెట్లకి చాలా బాగా పెరుగుతున్నాయి. ఇందాక ఫ్లవర్స్ అన్ని కట్టేశాను కదా, అవన్నీ ఇట్లా బయట ఉంటుంది కదా అక్కడ టై చేసి పెట్టేశాను బయట. సో ఎందుకంటే చాలా వెదర్ కూల్గా ఉందండి హైదరాబాద్లో, చాలా ఫ్రెష్గా ఉంటాయి అందుకోసం అనమాట. సో నిన్న ఫ్లవర్స్ అన్నీ కుట్టేసాము, అన్నీ చేసేసాము, చాలా వరకు అరేంజ్ చేసి పట్టేసుకున్నాము. బట్ అమ్మవారిని అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నాను నేను నైటే, బట్ కుదరలేదు. సో ఇప్పుడు చేద్దామని చెప్పి 4 అలారం పెట్టుకున్నా. సో అది కూడా సక్సెస్ఫుల్గా లేయలేదు. 5 అవుతోంది టైము. సో లేచేసాను. మహి అయితే పిలకలు అంటారు కదా, అదే అరటి ఆకులు, అవి ఫ్లవర్స్ కొన్ని తేవాలి ఇంట్లోకి అమ్మవారికి, మల్లెపూలు. సో అవి తీసుకురావడానికి వెళ్ళాడు. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నీ స్టార్ట్ చేసేస్తా. ఏం చేస్తున్నానో చూపిస్తా, వచ్చేసేయండి. శనగలు సోక్ చేసుకున్నావు కదా, అది బాయిలింగ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే, బికాస్ టైం అయిపోతే పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ నేను పూర్ణాలు చేస్తున్నాను కాబట్టి పచ్చెనగపప్పు నానబెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను అప్పటికే. ఫస్ట్ గడపలకి పూజ ఇచ్చేసి పూలు కట్టేస్తే మనకి కొంచెం ఆ ఫెస్టివల్ వైబ్స్ వస్తాయని చెప్పి ఫస్ట్ గడప దగ్గర బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట, బెడ్రూమ్ గడప బ్యాక్ సైడ్. సో ముందు నుంచి కూడా మా మమ్మీ ప్రతి ఇట్లా ఫ్రైడే అనే కాదు, ఫ్రైడే కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది అండ్ మిగిలిన రోజులు ఇట్లా గడప లైట్గా పూజించడం ఇట్లా అలవాటు. సో మహి చూడండి మామిడాకులు తీసుకొచ్చాడు వెళ్ళి, అదే చూపివ్వడానికి ఇట్లా అంటున్నాడు. ఏదో మీకు నేను సర్వెంట్ని సర్వ్ చేస్తున్నాను అన్నట్టు ఇట్లా ఊపుతున్నారు. సో ఇది గడప పూజిస్తున్నాను, పసుపు పూసేసి కుంకుమ బొట్లు. నాకు చాలా ఇష్టము గడప పూజించడం అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు ముగ్గు ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియదు. బికాజ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గు యూజ్ చేయలేదు, టైల్స్ కాబట్టి ముగ్గు వేయలేదు. అంటే వ్రతం ఇట్లా కూడా ఏం చేసుకోలేదు. ఫెస్టివల్ చూస్తే ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి నాకు అంతగా తెలియదు. ఏం చేస్తానంటే బియ్యం ఉంటుంది కదా, అది పిండి నాకు నానబెట్టేసి ఆరబోసి పౌడర్ కొట్టేస్తే కొంచెం అతుక్కుంటున్నట్టు అనిపిస్తుంది. అందుకని రైస్ ఉంటుంది కదా నానబెట్టకుండా, అది పౌడర్ కొట్టేసుకొని పెట్టుకున్నాను. బికాజ్ ఇట్లా గడపలకి వాటికి ముగ్గు వేయడానికి అయితే అవైలబిలిటీ లేదు మాకు అక్కడ, దాని మీద కనిపించదు వేసినా కూడా. అందుకని అది కొట్టేసి పెట్టేసుకున్నాను రైస్. బికాజ్ గడపలకి ఇట్లా కన్నా ముగ్గు దాంట్లో వేయొచ్చు కదా అని చెప్పి. సో పసుపు పూసి కుంకుమ పెట్టేసుకున్నాను. నిమ్మకాయలు ఒక నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని రౌండ్గా ఒక దానికేమో పసుపు ఒక దానికేమో కుంకుమ పూసి అటు ఇటు పెట్టేసుకున్నాను. నార్మల్గా మా మమ్మీ అయితే ఎలా పెడుతుంది అంటే ఉప్పు ఉంటుంది కదా, కళ్ళు ఉప్పు, అది ఒక చిన్న బౌల్లో వేసేసి దాని మీద ఇవి పెడుతుంది. నాకు అదే చెప్పింది ముందు రోజు, అలా పెట్టు అని చెప్పి. సో ఏంటో నేను మర్చిపోయానో ఏమో, నార్మల్గా ఇది అలవాటు నాకు, ఇలా పెట్టేశాను. ఇంకా ముగ్గు చెప్పాను కదా బియ్యం పిండి అని చెప్పి. సో ఆ బియ్యం పిండితో ఇలా వేస్తున్నాను నేనైతే. ఫస్ట్ ఏమో 2 లైన్స్ వేసి తర్వాత ఇట్లా స్టార్ లాగా వేసేస్తున్నాను. అండ్ ముగ్గులు అంటే చాలా ఇష్టం కానీ అవైలబిలిటీ ఉండదు. మా ఇంట్లో ఉన్నప్పుడు నేను అసలు నాకు నార్మల్గా అయితే చుక్క ముగ్గులు ఇట్లా వేసేదాన్ని, కానీ మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా ఆంటీ వేసేసేవారు. లోపల ఎంతవరకు నేను చూసుకునేదాన్ని, బయట మాత్రం మా ఆంటీ వేసేసేవారు. ముగ్గులు కొంచెం బాగా వేస్తారు. సో ఆ తర్వాత నేనైతే అంతగా ప్రాక్టీస్ అనేది ఏం లేదు. ఎవరికైనా ఏదైనా నేర్చుకుంటే వచ్చేస్తుంది అని నా ఒపీనియన్. మీరేమంటారు చెప్పండి. సో అంతే, ఇంకా ఏదైనా చేస్తూ ఉంటే వర్క్ వస్తుంది, కానీ నాకు ఇది రాదు అని వదిలేస్తే అయితే ఏది రాదు. సో అలా అనమాట. నాకు వచ్చిన దాన్ని లైట్గా ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాను. పైన అయితే ఇట్లా వేసేస్తున్నాను బికాజ్ ఉంటుంది కాబట్టి స్టిఫ్గా. కింద సైడ్స్ ఉంటుంది కదా అక్కడ అలా ఉండదు కాబట్టి నేను ఇట్లా కుంకుమ ఎలా అయితే చుక్కలు పెట్టేసానో వాటి మిడిల్లో ఇట్లా పిండితో ఇట్లా చుక్కల్లా పెట్టేస్తున్నాను నేనైతే. అది విషయం, నేను ముగ్గుల్లో అంత ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి నాకు ఏదైతే వచ్చో ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది నేను ఇంకొంచెం మంచిగా వేయడానికి ట్రై చేస్తాను. ఈసారి ఇంకొంచెం నేర్చుకొని ఇంకొంచెం మంచిది వేస్తాను అంతే. ఇదైతే పూజిస్తున్నా తమ్ముళ్ళ కోసమేమో.
సో ఇదేంటంటే గడప దగ్గర టై చేయడానికి ఇప్పుడు మామిడాకులు ఫ్లవర్స్ అవి కడతాం కదా, అయినా కానీ ఏదో బోసుగా అనిపిస్తుంది. సో ఇదేంటంటే నేను అమ్మవారికి పీటలు అమ్మవారు అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్లో కనిపించింది. ఇట్లా మామిడి తోరణాలలాగా వచ్చి ఆ తోరణాలకి అమ్మవారి ఫొటోస్ అన్ని, లక్ష్మీదేవి ఇట్లా ఓం అని చెప్పి, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇట్లా అందరూ కనిపించారనమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే నార్మల్ ప్లాస్టిక్ ఇవి సాదా ఉంటుంది కదా పసుపు కుంకుమ పెట్టి, అవి తీసుకుందాం అని అనుకున్నాను. తర్వాత చూస్తే ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ప్రైస్ కూడా అంత ఎక్కువేం పడలేదు, మేబీ 20 or 30 సంథింగ్ అలా పడింది. బట్ ఇవి వాటర్ ప్రూఫే, తడిచినా ఏమీ పోయేవి కాదు. సో గడపకు ఉంటుంది కదా అన్నట్లుగా ఒకటి తీసుకున్నాను. సో అదే చూపిస్తున్నా, ఇది తీసుకున్నా అని చెప్పి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఒకటి తీసుకున్నాను, బ్యాక్ సైడ్కి తీసుకోలేదు. అది తీసుకొని కట్టేస్తే సరిపోతుంది. కట్టేసిన తర్వాత ఇట్లా అమ్మవారిని డెకరేట్ చేయడానికి స్టార్ట్ చేసేసాను. ఇంకా మాకైతే పైన కనిపిస్తుంది కదా, అక్కడ పటాలు ఉంటుంది, కింద ఇట్లా చిన్న ప్లేస్ ఉంటుంది అనమాట. డోర్ ఎంట్రీ దగ్గర లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే అమ్మవారు పీట వేస్తే అంత హైట్ అనిపించట్లేదు. సో నేనేం చేస్తున్నానంటే స్టడీ టేబుల్ ఉంటుంది కదా, ఆ స్టడీ టేబుల్ వేసేసి దాని మీద ఎప్పుడు యూజ్ చేయని టవల్ ఉంటుంది కదా, ఒక టవల్ కొత్తది తీసుకొని దాని మీద వేసేస్తున్నాను. బికాజ్ స్టిఫ్నెస్ కోసం అనమాట. మనకి ఏదైనా డెకరేట్ చేసినా బ్లాక్గా కనిపించకుండా. నాకు అప్పటికి అసలు బ్లాక్ యూజ్ చేయకూడదు అంటారు కదా, నాకు ఆ టేబులే ఇదైపోయింది. సో అందుకని దాని మీద టవల్ వేసేసి దాన్ని కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే అమ్మవారిని చూపిస్తున్నాను. చూడండి నా ఫేస్లో ఎంత సంతోషమో. బికాజ్ నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేస్తున్నా. నా మ్యారేజ్ అయ్యాక లాస్ట్ టైం నాకు కుదరలేదు బికాజ్ నా ప్రెగ్నెన్సీ దానివల్ల. సో అందుకని ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అయినప్పుడైతే అయిపోయిన తర్వాత నా మ్యారేజ్ అయింది కాబట్టి నేను అంతగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. సో అదనమాట, నేను ఈ అమ్మవారిని ఒక లోకల్ షాప్లోనే తీసుకున్నాను. ప్రైజ్ అది ఎందుకులేండి అమ్మవారి ప్రైజ్, కానీ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా. 1200 తర్వాత వాళ్ళే సంథింగ్ డిస్కౌంట్ ఉందని చెప్పి 850 అట్లా ఇచ్చారు వాళ్ళే. నేనైతే అమ్మవారిని ఏం అడగలేదు, ప్రైజ్ తగ్గించండి అలా అడగాలని నాకు అనిపించలేదు. అందుకని చెప్పి నేను సైలెంట్గా ఉంటే వాళ్ళే ఇలా డిస్కౌంట్ ఉంది మేడం అని చెప్పి ఇచ్చారు. అది చూడండి ఓపెన్ చేస్తున్నా ఎంత కలగా ఉందో. కలర్స్ ఉన్నాయండి శారీస్, ఇట్లా గ్రీన్, మెరూన్, ఎల్లో ఇవే ఎక్కువ ఉంటాయి, పింక్. ఎందుకంటే అమ్మవారు అంటే మనం ఎక్కువ ఈ కలర్స్లోనే చూస్తాం. బ్యాంగిల్స్ అయినా కానీ పండగలప్పుడు మనం మెరూన్, గ్రీన్ ఇలా వేస్తాం కాబట్టి నాకు మెరూన్ చాలా బాగా నచ్చింది. చూడండి క్యూట్ నల్లు పూసలు కూడా ఉంది అమ్మవారికి, ఎంత క్యూట్గా ఉందో. సూత్రం లాగా ఇచ్చి నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని నేను మెరూన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కింద ఇంకా ఆ స్టూల్ రెడీ చేస్తాం కదా, టవల్ మీద కొంచెం బియ్యం వేసేసి దాని మీద ఏదైనా ఒక ప్లేట్ అలాంటిది పెట్టి అమ్మవారిని పెట్టేద్దాం అనుకున్నాను. బికాజ్ నేను కలసం పెడదాం అనుకున్నా. ఫస్ట్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఏం చెప్పిందంటే కలసం పెడితే ప్రతి ఇయర్ చేయాలి, అదే అమ్మవారు అయితే అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కుదురుతుందో లేదా అని చెప్పి నాకు భయం వేసి నేనైతే ఇట్లా అమ్మవారి ఐడల్ని తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే అట్లా బియ్యం వేసేసి ప్లేట్ పెట్టేసి ఫ్లవర్స్ వేసేసాను ఆ ప్లేట్ కనిపించకుండా. తర్వాత నాకు గుర్తొచ్చింది నేను పీట తెచ్చాను కదా అమ్మవారి కోసం అని చెప్పి తీసుకున్నాను. తర్వాత తీసుకుని ఆ ప్లేట్ తీసేసి ఆ ప్లేస్లో పీటను పెట్టేసి ఫ్లవర్స్ అన్ని పెట్టి అలా డెకరేట్ చేశాను. బంతిపూలు, చామంతి పూలు ఇట్లాగా. పక్కన వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అది వినాయకుడి పసుపుతో చేస్తారు కదా వినాయకుడి ప్రతిష్ట, అది పెట్టడానికి తీసుకున్నాను. కొంచెం ఎత్తుండాలంట అది. సో అది తీసుకొని నేను వైట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టినా కనిపిస్తుంది. ఈ వైట్ ప్లేట్ మీద వినాయకుడి ప్రతిష్ట పెడతాం కాబట్టి కనిపించాలి నాకు స్పెసిఫిక్గా అన్నట్లుగా నేను వైట్, మెరూన్ తీసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం డెకరేషన్ కోసం ఒక పూసలు, చైన్స్ ఇట్లాంటివి తీసుకున్నా. ఆ తర్వాత దీన్ని ఏమంటారు నాకు తెలియదు, నేను ఇప్పుడు టై చేస్తున్నాను కదా దూదిమాల, నా ఫ్రెండే చెప్పింది. సో అది కన్ఫర్మ్గా వేయాలి అని చెప్పి అడిగితే కాటన్ మాల అనమాట, అది 2 వచ్చాయి. నేనేం చేశానంటే ఒకటి అమ్మవారికి వేసేసి ఒకటి లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా దానికి వేసేసాను, ఆ పటానికి వేసేసాను అమ్మవారికి. సో ఇంకా డెకరేషన్ జరుగుతుంది. ఈ దేవుడు, అమ్మవారు ఇట్లాంటి విషయాలకు వస్తే ఇల్లు సర్దుకోవడం ఎంత సర్దినా అవ్వదు. నేనైతే నాకు ఎంత ఇష్టం అంటే డెకరేషన్ చేయడం, ఇంకా చేస్తూనే ఉంటాను, వదిలేస్తే నాకు. అందులో నేను ఒక్కదాన్నే కదా, ఇంట్లో ఉన్నప్పుడైతే మమ్మీ అన్ని చేసేసేవారు, డెకరేషన్ దగ్గరే ఉండేదాన్ని నేను. సో ఇప్పుడు ఇంకా వంట పని కూడా ఉంటుంది కాబట్టి అది సర్వై చేసుకుంటూ ఇది చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నా. ఇంకా అమ్మవారికి గాజులు వేసేసి, ఇదనమాట అమ్మవారు ఉంటుంది కదా ఆ సైడ్కి నాకు ఇట్లా పటాలు ఉంటాయి అన్నమాట.
దాన్ని నేను ఇలా మట్టి ప్రమిదలు ఉంటాయి కదా దానిలో దీపం పెట్టాలి. ఎప్పుడు ఫెస్టివల్కి మట్టి ప్రమిదల్లోనే పెడతాను. అలా పెట్టేసి తాంబూలం పెట్టేసి ఇట్లా డెకరేట్ చేసుకున్నాను నేనైతే. మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కూడా చెప్పండి. బికాస్ నేను ఫస్ట్ టైం కాబట్టి ఎవరైనా నాకు ఇది మిస్టేక్ ఉంది అని చెప్తే నేను విని నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ చేసుకుంటాను. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే తప్పుగా ఏం చేసుకొని ఇదిగోని ప్రసాదాలు, పులిహోర, దద్దోజనం, శనగలు, గారెలు, బూరెలు, పొంగల్ ఇవి నేను చేశాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదా కౌంట్తో 11 అనుకున్నాను, చేసేసి పెట్టేసి ఇంకా శారీ వేసేసుకొని వచ్చేసాను. ఫస్ట్ డే శారీ వేసుకోవాలంటే నా వల్ల అసలు కాదు, బికాజ్ అన్నీ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ డ్రెస్ వేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసేసిన తర్వాత శారీ వేసుకొని వచ్చి దీపం వెలిగించేస్తున్నాను. దీపం వెలిగించేసేసి చెప్పాను కదా ఇట్లా చేసేసాను. అండ్ తులసి కోట దగ్గర కూడా పెట్టాలి కాబట్టి ఇంకా బయట అది కూడా రెడీ చేసి పెట్టేసి వస్తున్నాను నేను అక్కడ. అంతా అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే మన పూజ అయిపోతుంది. నేను రికార్డ్ చేయింది ఏంటంటే స్తోత్రాలు కూడా చదువుతాం కదా ఇట్లా అమ్మవారిని పెట్టినప్పుడు, నేను అది రికార్డ్ చేయలేదు. అంటే నేను కాదు, మహి నాకు స్టాండ్కి పెట్టుకున్నా నార్మల్గా, కొన్ని మహి రికార్డ్ చేశాడు. అదనమాట విషయం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అంటే ట్రెడిషన్స్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా, ఎవరి ట్రెడిషన్స్ని ఇది తప్పు అని చెప్పేలా లేదు. ఒక్కొక్కరి ఇది ఒక్కొక్కలా ఉంటుంది. ఏదైనా మంచి మనసుతో చేయాలి కానీ ఏదైనా కరెక్టే. దేవుడేమి నువ్వు తప్పు చేసావు అది ఇది అని ఏమి అమ్మవారైనా ఎవరైనా అన్నారు కదా. మనసు మంచిగా ఉండి అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటే అదే హ్యాపీ ఎవరికైనా కూడా. మనసులో చెడు ఉద్దేశాలన్నీ పెట్టుకొని పూజలు చేసినా కానీ అవేం ఫలించవు నాకు తెలిసినంత వరకు. సో అందుకే నేను అందరి గురించి కోరుకుంటా, స్పెసిఫిక్గా అనేమి ఉండదు. అండ్ నేనైతే ఆ రోజు కోరుకున్నది మా బుడ్డోడు, పండు, మా శశి వాళ్ళ ముగ్గురు ఇప్పుడు టీనేజర్స్ అనమాట. మా దాంట్లో చిన్న పిల్లలు వాళ్ళ ముగ్గురు, ఇంకా మ్యారేజ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు. సెటిల్ అయిపోయి మంచిగా ఉండాలని కోరుకున్నా. ఆశీర్వాదం తీసేసుకొని చేతికి అది కట్టించేసుకున్నా. ఇంకా తర్వాత ఒక 2-3 ఇన్స్టాలో బూమరాంగ్స్ 2 పోస్ట్ చేసేసి ఆ తర్వాత ఇంకా తాంబూలాలు కూడా అందరికి ఇచ్చేసా. బికాజ్ నేను రికార్డ్ చేయలేదు, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుందని. ఇంక తర్వాత తినేసి ఆఫ్టర్నూన్ ఇంకా ఆ లోపల ఏదో ఆర్డర్ వచ్చింది, అది నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. ఇది ఈవినింగ్ అనమాట. అన్నీ మళ్ళీ తీసేసి సర్దేసుకుని అండ్ నీట్గా మళ్ళీ అలంకరించేసుకుని దీపం పెట్టేశాను. మీకు ఎలా అనిపించింది అండి? ఇది నా తులసి కోట. అండ్ గడపకైతే ఫ్లవర్స్ కట్టాను కదా, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.